ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ పూర్ణిమ దుర్గా. వెల్కమ్ టు మామ్ ఐవీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు నో ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఫర్టిలిటీ. సో ఈరోజు మన డిస్కషన్ మొత్తం ఏఎంహెచ్ అనే హార్మోన్ గురించి తెలుసుకుందాం. అసలు మనం రెగ్యులర్గా ఏ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు రాసే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఏఎంహెచ్. అసలు ఈ ఏఎంహెచ్ అంటే ఏంటి, ఏఎంహెచ్ తక్కువ ఉంటే నాకు పిల్లలు పుట్టరా అనేది మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరు కపుల్స్ అడిగేది. అండ్ వాట్ డస్ దిస్ ఏఎంహెచ్ మీన్, అసలు ఈ ఏఎంహెచ్ అంటే ఏంటి, దీని ఇంటర్ప్రిటేషన్ మనం అసలు దీని రిజల్ట్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అసలు ఇది ఎందుకు చేస్తాము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. అండ్ ఇది మనకి ఏంటంటే ఎవ్రీ ఉమెన్ ఈజ్ బార్న్ విత్ సర్టన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ అవర్ హోల్ లైఫ్ టైం అనమాట. అంటే ప్రతి మహిళ వాళ్ళు పుట్టుకతోనే ఇన్ని నెంబర్ ఆఫ్ ఓవేరియన్ ఎగ్స్ ఉన్నాయి అన్నట్టు పుడతారనమాట. వీటిని మనం ఎగ్ బ్యాంక్ అని కూడా అనొచ్చు. లైక్ హౌ వీ స్టోర్ మనీ, అంటే మనం ఎలా అయితే మనం మనీని డిపాజిట్ చేసుకుంటామో బ్యాంక్లో, సేమ్ థింగ్ వీ హ్యావ్ ఫర్ ఉమెన్ ఎగ్ బ్యాంక్ అనేది ఉంటుంది. అది ప్యూబర్టీ నుండి, అంటే ప్రతి మహిళకి హోల్ లైఫ్ టైంలో ఈవెన్ వాళ్ళకి 1-2 lakhs ఎగ్స్ ఉన్నా బట్ ఓవ్యులేట్ అయ్యేది వాళ్ళ హోల్ లైఫ్ టైంలో ఒక 500 ఎగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. సో ఇది ప్యూబర్టీ నుండి ఎప్పుడైతే ఒక లేడీ మెచ్యూర్ అవుతుందో అప్పటి నుండి ఈ ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఓవ్యులేట్ అవుతూ ఉంటుంది. సో యాజ్ మనం మనీని ఎలా అయితే విత్డ్రా చేస్తుంటే తగ్గిపోతూ ఉంటుందో మన రిజర్వ్, సేమ్ అలానే ఓవ్యులేషన్ అవుతున్న కొలిది మన ఎగ్ రిజర్వ్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో వన్స్ ద హోల్ ఎగ్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, మనకి ఆ ఫీమేల్కి మెనోపాజ్ అనేది వస్తుంది. అది డిపెండ్స్, ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ డిఫర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీమేల్ డిఫరెంట్లీ. మనం యావరేజ్గా చూసుకుంటే అరౌండ్ 50 yearsకి అట్లాగా మెనోపాజ్ వచ్చే అవకాశాలు ఫీమేల్లో ఉంటాయి. కానీ కొంతమందికి మనం అర్లీ మెనోపాజ్ కూడా చూస్తున్నాం. అంటే 45 yearsకే చాలామందికి పీరియడ్స్ ఆగిపోవడం ఇలా కూడా చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళల్లో లో ఓవేరియన్ రిజర్వ్, అంటే ఫస్ట్ వాళ్ళకి రిజర్వే తక్కువ ఉండడం వల్ల ఈ ఎగ్జాస్ట్ అయిపోయి, అంటే అర్లీగా ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి అర్లీ మెనోపాజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అసలు ఇది ఫర్టిలిటీకి ఏం సంబంధం, అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి, దీనికి అసలు ఎలా చేస్తారు, అసలు ఇన్ఫర్టిలిటీకి దీనికి రిలేషన్ ఏంటి, ఎందుకు యువర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈస్ డూయింగ్ యువర్ ఏఎంహెచ్ టెస్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏఎంహెచ్ అనేది బ్లడ్ టెస్ట్. ఇట్ ఈస్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్. జనరల్గా మన బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. దీనికి ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇట్ ఈస్ బెటర్ not to drink and smoke before giving this test and not to have heavy fatty food. మనకి డైట్ కూడా సింపుల్ డైట్ తీసుకుని టెస్ట్ ఇస్తే బెటర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ ఇట్ ఇన్ ఎ స్టాండర్డ్ ల్యాబ్. మంచి స్టాండర్డ్ ల్యాబ్లో చేయడం కూడా ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టెస్ట్ ఏంటి, ఇట్ టెల్స్ యూ అబౌట్ ద ఓవేరియన్ రిజర్వ్ ఆఫ్ ద ఫీమేల్. అంటే మీకు ఎగ్స్ ఎన్ని ఇంకా మిగిలి ఉన్నాయి ఫర్ ద ఫ్యూచర్ ఫర్టిలిటీ అనేది మనకి ఏఎంహెచ్ అనేది మనకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట. సో అంటే లో ఏఎంహెచ్ ఉంటే ఇన్ఫర్టిలిటీయేనా, అంటే లో ఏఎంహెచ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరా అంటే ఏఎంహెచ్ని మీకు పిల్లలు పుట్టరు అని ఎప్పుడు చెప్పదు. ఇట్ ఈస్ ఎ రాంగ్ మిత్. అంటే చాలామంది లో ఏఎంహెచ్, మీకు కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తుండొచ్చు, లైక్ మీకు ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం ఉంటుంది అని చెప్తారు. కానీ ఎవరు కన్సీవ్ కారు, మీకు పిల్లలు పుట్టరు అని ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పరు. సో ఏఎంహెచ్ డజంట్ ప్రిడిక్ట్ యువర్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే ఏఎంహెచ్ తక్కువ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. But AMH is a very useful test to tell you about your ovarian reserve. అంటే నీ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, నువ్వు ఏ ట్రీట్మెంట్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరల్గా వాట్ ఈస్ ద వాల్యూ, ఫస్ట్ లెట్ us know about the value of AMH. నార్మల్ వాల్యూస్ రేంజ్ ఫ్రమ్ 1.5 to 3 nanograms per ml అనమాట. సో 1.5 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మనం లో AMH అంటాం. బట్ 0.5 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ లో. అండ్ 0.3
కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ లో AMH లెవెల్స్. దీస్ ఆర్ ద పీపుల్ who has to plan some form of fertility treatment to enhance their chance of pregnancy. So this AMH levels వల్ల మనం అసలు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, మన టైం టు ప్రెగ్నెన్సీని ఎలా కట్ డౌన్ చేసుకోవచ్చు, సో వాట్ ఆర్ ద మెథడ్స్ వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది మనకి క్లియర్గా చెప్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ టు ప్రిడిక్ట్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ షుడ్ ఆఫర్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టెస్ట్ మనకి ఇస్తుంది. సో అలాగే ఎక్కువ AMH అంటే మోర్ దాన్ 3.5 ఉన్న వాళ్ళకు కూడా మనం ఇట్ ఈస్ హై ఓవేరియన్ డిజార్డర్ అంటే PCO ఉన్న వాళ్ళలో మోస్ట్లీ మనం AMH మోర్ దాన్ 3.5 చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సో లెర్న్ అబౌట్ AMH అసలు, అండ్ డోంట్ వరీ దట్ ఇఫ్ యూ హ్యావ్ లో AMH దట్ యూ కాంట్ కన్సీవ్ న్యాచురలీ. ఇంకొకటి ఏంటంటే AMH తక్కువ ఉంది, సో న్యాచురల్గా నాకు ప్రెగ్నెన్సీ రాదు అనేది కూడా చాలామందికి ఒపీనియన్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో బట్ ఇట్ ఈస్ అగెయిన్ మనకి AMH అనేది నెంబర్ని సిగ్నిఫై చేస్తుంది, మీ ఓవేరియన్ రిజర్వ్ని. క్వాలిటీ ఈస్ డెఫినెట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏజ్ ఆఫ్ ద ఫీమేల్. సో యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళు తక్కువ AMH ఉన్న చాలామందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో చూస్తాం. అండ్ ఆల్సో IUISలో చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మనం చూస్తాం. సో లో AMH, అడ్వాన్స్డ్ ఏజ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు consult their doctor and take the opinion about ART procedures to reduce their time to pregnancy. So friends, don't worry if your AMH is low. Please do talk to your doctor. There are ways to improve it. There are certain treatments which can help you to conceive. So hope this video is helpful for all of you to know what is the AMH, when we will do it, and it is a simple blood test which tells you about your ovarian reserve. Thank you.